Wake up to reality. Hero Extreme 125R. నమస్తే ఫ్యామిలీ, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ కింగ్ కాసు క్రియేషన్స్. గైస్, ఈ రోజు నేనైతే మీ ముందుకి 2024 హీరో ఎక్స్ట్రీమ్ 125R బైక్ ఒక వాక్ అరౌండ్ రివ్యూ నేనైతే మీ ముందుకైతే తీసుకొచ్చాను. హీరో కంపెనీ ఈ బైక్ ని రీసెంట్ గా అయితే ఇయర్ లో అయితే లాంచ్ చేసింది అండ్ పబ్లిక్ నుంచి కూడా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది ఈ ఎక్స్ట్రీమ్ 125R బైక్ అయితే. ఎందుకంటే ఈ బైక్ లో మనకి మంచి మంచి ఫీచర్స్ అయితే హీరో కంపెనీ అయితే ఆఫర్ అయితే చేస్తుంది. మిగతా 125cc బైక్స్ ఏవైతే ఉన్నాయో దీని కాంపిటీటర్స్ వీటితో కంపేర్ చేసుకుంటే. అండ్ ఇంకొకటి ఏంటంటే హీరో ఎక్స్ట్రీమ్ సిరీస్ బైక్స్ అనగానే బాగా నచ్చేది ఏంటంటే ఆ బైక్ ఒక డిజైన్ అండ్ లుక్స్ అన్నమాట. సో వాళ్ళు డిజైన్ లుక్స్ లో అసలు కాంప్రమైజ్ అవ్వరు. ఈసారి కూడా ఈ ఎక్స్ట్రీమ్ 125R బైక్ లో డిజైన్ ని లుక్స్ ని ఇచ్చి పడేసిల్లు. సో చూడడానికి బైక్ కొంచెం మనకి డుగాటి స్ట్రీట్ ఫైటర్ V4 లాగా అయితే ఉంటది అండ్ లుక్స్ అండ్ డిజైన్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. అండ్ ఈ రోజు ఈ వీడియోలో అయితే మీకు ఈ ఎక్స్ట్రీమ్ 125R బైక్ ఎలా ఉంది, ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి అండ్ ఈ బైక్ ఒక ఆన్ రోడ్ ప్రైస్ అని చెప్పి ఈ వీడియో నేను క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా ఎప్పటిలాగానే ఈ వీడియో కూడా 1K వ్యూస్ ప్లస్ 200 lakhs టార్గెట్ అయితే ఇస్తున్నాను. టార్గెట్ అయితే కంప్లీట్ చేయండి. దాంతో పాటు ఇన్స్టాగ్రామ్ లో, ఫేస్బుక్ లో అయితే ఫాలో అవ్వండి. అక్కడ కూడా నేను వీడియోస్ అయితే అప్లోడ్ అయితే చేస్తున్నాను. అండ్ ఇప్పుడైతే మనం ఈ బైక్ ఒక ఇంజన్ నుంచి అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇంకా ఈ బైక్ ఒక ఇంజన్ ఒక డిస్ప్లేస్మెంట్ గా మనం చూసుకున్నట్టయితే 124.7cc సింగిల్ సిలిండర్ 4-stroke ఎయిర్ కూల్డ్ FI ఇంజన్ ఇది. ఇంకా పవర్ అండ్ టార్క్ చూసుకుంటే పవర్ వచ్చేసి 11.48 PS పవర్ ఎట్ 8250 RPM లో అవుతుంది. టార్క్ వచ్చేసి 10.5 Nm టార్క్ ఎట్ 6500 RPM లో అవుతుంది. ఈ బైక్ లో టార్క్ తక్కువ ఉంది. రైడర్ 125 లో మీకు టార్క్ అయితే ఎక్కువ ఉంటది. అండ్ ఈ బైక్ లో మనకి కిక్ స్టార్ట్ కూడా ఉంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు కిక్ రాడ్ కూడా ఉంది. ఇంకా ట్రాన్స్మిషన్ చూసుకుంటే మనకి ఇది 5-speed గేర్ బాక్స్ తో అయితే వస్తుంది. 5 గేర్లు అయితే ఉంటాయి ఈ బైక్ లో అయితే. అండ్ ఇక్కడ చూస్తే మనకి సైడ్ స్టాండ్ అయితే ఉంది. సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ కూడా ఉంది బైక్ లో అయితే. అండ్ సెంటర్ స్టాండ్ కూడా ఉంది సో ఈ బైక్ లో అయితే. అండ్ ఇక్కడ చూస్తే మనకి రైడర్ ఫుట్ పెక్స్ అయితే ఉన్నాయి. సో మొత్తం రబ్బర్ ఫినిషింగ్ అయితే చేశారు. ఇవి ఫ్లెక్సిబుల్ రైడర్ అయితే. అండ్ ఇక్కడ చూస్తే మనకి పిలియన్ ఫుట్ పెక్స్ అయితే ఉన్నాయి. ఇవి అల్యూమినియం కాకపోతే ఫోల్డబుల్ ఇవి. ఇంక ఈ బైక్ ఒక డ్రైవ్ టైప్ చూసుకుంటే ఇది వచ్చేసి చైన్ డ్రైవ్ తోని అయితే వస్తుంది. చైన్ అయితే మొత్తం ఓపెన్ ఉంది కాబట్టి మీరు ఎవ్రీ 500 kilometers కి చైన్ అయితే క్లీన్ చేసుకోండి. అప్పుడే మనకి చైన్ ఒక లైఫ్ టైం అయితే ఎక్కువ అయితే ఉంటది. ఇంక ఇక్కడ చూసినట్టయితే ఈ బ్యాక్ సైడ్ వీల్ కి వీల్ క్యాప్ కూడా ఇచ్చారు. అండ్ దీనిపైన హీరో బ్రాండింగ్ అయితే చూడొచ్చు. సో శారీ గార్డ్ ఉంటుంది, అట్లనే ఇది కూడా ఉంటుంది. సో శారీ అనేది లోపల పోకుండా ఏ సైడ్ నుంచి కూడా ఇదైతే హెల్ప్ అయితే చేస్తుంది. ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. ఇంకా నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఈ హీరో ఎక్స్ట్రీమ్ 125R బైక్ యొక్క సస్పెన్షన్ గురించి. ఫ్రంట్ సస్పెన్షన్ చూసుకుంటే 37 mm టెలిస్కోపిక్ ఫోక్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ రిఫ్లెక్టర్ అయితే చూడొచ్చు మనకి ఈ కింద అయితే ఇచ్చారు. బ్యాక్ సైడ్ సస్పెన్షన్ చూసుకున్నట్టయితే ఇది షోవా కంపెనీది. సో హైడ్రాలిక్ మోనోషాక్ అయితే ఇచ్చారు బ్యాక్ సైడ్. అండ్ ఇది వచ్చేసి అడ్జస్టబుల్ 7 steps అయితే మనం అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. సో ఒక 125cc లో మనకి షోవా సస్పెన్షన్ అయితే ఇచ్చారు బ్యాక్ సైడ్ అయితే. ఇంకా నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది బైక్ యొక్క బ్రేక్స్ గురించి. ఈ బైక్ వచ్చేసి మనకి సింగిల్ డిస్క్ విత్ సింగిల్ ఛానల్ ABS తో అయితే వస్తుంది టాప్ అండ్ వేరియంట్ అయితే. అదే బేస్ వేరియంట్ తీసుకుంటే మీకు డ్రమ్ బ్రేక్స్ మాత్రమే వస్తుంది. మనం రివ్యూ చేస్తుంది టాప్ అండ్ వేరియంట్ సింగిల్ డిస్క్ విత్ సింగిల్ ఛానల్ ABS. ఇంకా ఫ్రంట్ డిస్క్ సైజ్ చూసుకుంటే 276 mm డిస్క్ బ్రేక్ అవుతుంది. అండ్ దాంతో పాటు ఫ్రంట్ ABS అవుతుంది. ఈ మిడిల్ లో ఉన్న రింగ్ ABS రింగ్. ఇంకా ఫ్రంట్ క్యాలిపర్ చూసుకుంటే 2 piston క్యాలిపర్ అవుతుంది ఫ్రంట్ అయితే. ఇంకా బ్యాక్ సైడ్ వచ్చేసి 130 mm డ్రమ్ బ్రేక్ అవుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు డ్రమ్ బ్రేక్ అయితే. ఇంకా నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది బైక్ యొక్క వీల్స్ అండ్ టైర్ సైజ్ గురించి. వీల్స్ సైజ్ వచ్చేసి 17 inches అలాయ్ వీల్స్ విత్ ట్యూబ్లెస్ టైర్స్ తోని ఈ బైక్ అయితే వస్తుంది. ఫ్రంట్ టైర్ సైజ్ వచ్చేసి 90/90 17 inches టైర్ అవుతుంది ఫ్రంట్ అయితే. బ్యాక్ సైడ్ టైర్ సైజ్ చూసుకుంటే 120/80 17 inches టైర్ అవుతుంది బ్యాక్ సైడ్ అయితే. ఇంకొకటి ఏంటంటే ఈ బైక్ లో మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ MRF నైలో గ్రిప్ జాపర్ సి ట్యూబ్లెస్ టైర్స్ అయితే ఇచ్చారు. ఇంకా నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది బైక్ యొక్క డిజైన్ గురించి. ఈ బైక్ ఒక డిజైన్ గానీ లుక్స్ గానీ నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటాయి. ఒక 125cc బైక్ అనగానే ఇంత ముందు మనకి డిజైన్ లో గానీ లుక్స్ లో గానీ గుర్తొచ్చే ఫస్ట్ బైక్ TVS రైడర్. కాకపోతే ఇప్పుడు మనకి ఆ ప్లేస్ లో ఈ ఎక్స్ట్రీమ్ 125R బైక్ కూడా వచ్చేసింది. అండ్ ఈ బైక్ ఒక డిజైన్ గానీ లుక్స్ గానీ నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటాయి. సో ఈ బైక్ ను కూడా చాలా మంది ఇష్టపడడానికి కారణం ఈ బైక్ ఒక డిజైన్ లుక్స్ దాంతో పాటు ఫీచర్స్ అన్నమాట. సో అందుకే బైక్ అయితే చాలా మందికి అయితే నచ్చింది. ఇక మనం ఫ్రంట్ డిజైన్ నుంచి అయితే స్టార్ట్ చేసేద్దాం ఈ బైక్ ఎట్లుందని చెప్పి. ఇంకా ఇక్కడ వచ్చేసి ఈ ప్లేస్ లా ఈ బైక్ ఒక నంబర్ ప్లేట్ అయితే వస్తుంది ఇక్కడ. అండ్ దీని కింద చూసినట్టయితే మనకి ఇక్కడ హీరో లోగో అవుతుంది. సో 3D లో అయితే ఇచ్చారు. అండ్ ఇది మొత్తం మనకి క్రోమ్ ఫినిషింగ్ అయితే చేశారు. అండ్ ఈ లోగోకి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ 2 DRLs అయితే ఇచ్చారు. ఈ రెండు DRLs.
సో ఇక్కడైతే ఇచ్చారు. అండ్ ఇక హెడ్ లైట్ చూసుకున్నట్టయితే మనకి బైక్ లో ప్రొజెక్టర్ ఎల్ఈడి హెడ్ లైట్ అయితే ఇచ్చారు. సో మొత్తం మనకి ప్రొజెక్టర్ లైట్స్ అయితే చూడొచ్చు ఇక్కడ. సో హెడ్ లైట్ లో అయితే సో మంచి లైట్ త్రూ అయితే బాగుంటది ప్రొజెక్టర్ లైట్స్ కాబట్టి. ఇంక ఇక్కడ కింద చూసినట్టయితే మనకి ఎటువంటి రేడియేటర్ అయితే ఉండదు, ఎందుకంటే ఇది ఎయిర్ కూల్డ్ ఇంజన్ కాబట్టి. అండ్ ఇక్కడ చూసినట్టయితే మనకి హారన్ అయితే ఉంది, సింగిల్ హారన్ తో అయితే వస్తుంది బైక్ అయితే. అండ్ ఇక్కడ ఫ్రంట్ మడ్ గార్డ్ చూసినట్టయితే మనకి డ్యూయల్ టోన్ మడ్ గార్డ్ అయితే చూడొచ్చు. సో ఇదంతా మనకి బ్లూ కలర్ ఫినిషింగ్ అయితే చేశారు ఫ్రంట్ సైడ్ అయితే. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి బ్లాక్ కలర్ ఫినిషింగ్ అయితే చేశారు. సో బ్లూ కలర్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ బాగుంది. అండ్ ఇక్కడ చూస్తే మనకి ఏబిఎస్ అని ఇక్కడైతే మెన్షన్ అయితే చేశారు. మనకి సింగిల్ ఛానల్ ఏబిఎస్ తో అయితే వస్తుంది ఈ బైక్ అయితే, అది కూడా టాప్ అండ్ వేరియంట్ అయితే. ఇంక ఈ బైక్ ఒక టర్న్ ఇండికేటర్స్ చూసుకుంటే ఎల్ఈడి టర్న్ ఇండికేటర్స్ అయితే ఇచ్చారు ఈ బైక్ లో అయితే. అండ్ ఈ బైక్ లో వచ్చేసి మనకి ఆల్ ఎల్ఈడి సెటప్ అయితే వస్తుంది. ఇంకా బైక్ ఒక సైడ్ ప్రొఫైల్ గా చూసుకున్నట్టయితే సో బైక్ సైడ్ ప్రొఫైల్ లో చూడడానికి ఇలా అవుతుంది, చాలా అంటే చాలా స్పోర్టియర్ అవుతుంది బైక్ అయితే. అండ్ మనం ఫస్ట్ చూడంగా నోటీస్ చేసేది ఈ సైడ్ ప్యానల్ నే. అండ్ దీనిపైన చూసినట్టయితే మనకి ఇక్కడ 125R అని ఇక్కడైతే మెన్షన్ అయితే చేశారు. ఇది పెయింట్ కాదు స్టిక్కర్. సో మనకి గ్రే అండ్ బ్లూ కలర్ లో అయితే స్టిక్కర్ అయితే ఇచ్చారు. అండ్ ఏవైతే సైడ్ ప్యానల్స్ ఉన్నాయో సో మనకి బ్లూ అండ్ గ్రే కలర్ ఫినిషింగ్ అయితే చేశారు. అండ్ ఇవైతే చాలా షార్ప్ అండ్ అగ్రెసివ్ అయితే ఉన్నాయి ఈ సైడ్ ప్యానల్స్ అయితే. ఇంకా ఈ ఫ్యూయల్ ట్యాంక్ పైన చూస్తే మనకి ఇక్కడ ఎక్స్ట్రీమ్ అని ఇక్కడైతే మెన్షన్ అయితే చేశారు 3D లా. సో బ్లూ అండ్ గ్రే కలర్ ఫినిషింగ్ అయితే చేశారు. అండ్ ఈ ఫ్యూయల్ ట్యాంక్ చూసినట్టయితే మొత్తం మనకి సిల్వర్ కలర్ ఫినిషింగ్ అయితే చేశారు. అండ్ ఈ ఫ్యూయల్ ట్యాంక్ పైన వచ్చేసి మొత్తం మనకి ఇది ఈ పార్ట్ అనేది ఆ గ్రే కలర్ ఫినిషింగ్ అయితే చేశారు. అండ్ నాకు బాగా నచ్చింది ఏంటంటే ఫ్యూయల్ ట్యాంక్ ఒక డిజైన్. సో ఈ షార్ప్ ఎడ్జెస్ కానీ అండ్ ఫ్యూయల్ ట్యాంక్ డిజైన్ కానీ చాలా అంటే చాలా స్పోర్టియర్ అండ్ ఏరోడైనమిక్ అయితే చాలా బాగుంది బైక్ లో అయితే. అండ్ నేనైతే 125cc లో ఇలాంటి డిజైన్ ఉన్న ఫ్యూయల్ ట్యాంక్ ఇప్పుడే చూద్దాము. అండ్ ఇక్కడ చూసినట్టయితే మనకి ఫ్యూయల్ ట్యాంక్ లిడ్ అవుతుంది. అండ్ దీని ముందు చూస్తే మనకి E20 స్టిక్కర్ అయితే ఇక్కడైతే ఇచ్చారు. ఈ బైక్ మనకి E20 ఫ్యూయల్ కూడా సపోర్ట్ అయితే చేస్తుంది. అండ్ ఈ కలర్ అయితే మీకు లైట్ పడ్డప్పుడు షైన్ అవుతుంది, సో మెరుస్తుంది. ఇంక ఇక్కడ సైడ్ లో చూసినట్టయితే మనకి ఇక్కడ స్ప్రింట్ EBT అని మెన్షన్ చేశారు. ఇది ఒక టెక్నాలజీ సో ఈ బైక్ అయితే తీసుకొచ్చారు. దీని అర్థం ఏంటంటే స్మూత్ పవర్ రెస్పాన్స్ అండ్ ఇన్స్టెంట్ టార్క్. అండ్ దాంతోపాటు EBT అంటే ఇంజన్ బ్యాలెన్స్ టెక్నాలజీ. సో మీకు పవర్ అండ్ టార్క్ రెస్పాన్స్ బాగుంటుంది, దాంతోపాటు ఇంజన్ బ్యాలెన్సింగ్ కూడా రెండు ఎట్ ఏ టైం అయితే ఉంటాయి అన్నమాట ఈ బైక్ లో అయితే. ఇక్కడ సైడ్ లో చూసినట్టయితే ఈ పార్ట్ మొత్తము గ్రే కలర్ ఫినిషింగ్ అయితే చేశారు. అండ్ దీనిపైన చూసినట్టయితే మనకి హీరో బ్రాండింగ్ అయితే చూడొచ్చు. ఇది స్టిక్కర్ పెయింట్ కాదు. అండ్ ఇక్కడ కింద చూసినట్టయితే మనకి పిలియన్ ఫుట్ పెక్స్ అయితే ఉన్నాయి. ఇవి చాసిస్ మౌంటెడ్ పిలియన్ ఫుట్ పెక్స్. అండ్ ఈ బైక్ లో పడిన చాసిస్ వచ్చేసి మనకి ఇది డైమండ్ ఫ్రేమ్ అయితే యూజ్ చేశారు. ఈ బైక్ ఒక చాసిస్ ఇక్కడ మీరు చూడొచ్చు. అండ్ ఇక్కడ కింద చూసినట్టయితే మనకి బైక్ ఒక సైలెన్సర్ అవుతుంది. సో చిన్నగా అయితే ఇచ్చారు. అండ్ సౌండ్ కూడా చాలా బాగుంది. మీకు వీడియో స్టార్టింగ్ లో అయితే పెట్టాను కదా, ఒకసారి వెళ్ళి చూడండి మళ్ళీ. అండ్ దీనిపైన ఒక ప్లేట్ అయితే వస్తుంది ఇక్కడ. సో ఇక్కడ అయితే లేదు, మీరు బండి కొన్నప్పుడు మీకు ఇక్కడ ఇన్స్టాల్ అయితే చేస్తారు. ఇంక ఈ బైక్ ఒక సీట్ కంఫర్ట్ గురించి మాట్లాడుకుంటే ఈ బైక్ వచ్చేసి మనకి స్ప్లిట్ సీట్స్ తో అయితే వస్తుంది. సో రైడర్ కి పిలియన్ కి సపరేట్ సీట్స్ అయితే ఉన్నాయి. అండ్ రైడర్ కంఫర్ట్ అయితే చాలా బాగుంది. సో రైడర్ సీట్ అయితే మెత్తగా ఉంది, వెడల్పు ఉంది, కూర్చున్నప్పుడు అయితే కంఫర్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. అండ్ పిలియన్ సీట్ కంఫర్ట్ కూడా బాగుంది. అండ్ ఈ బైక్ అయితే మీకు ఫ్యామిలీకి అయితే సెట్ అవ్వదు, ఎందుకంటే మనకి స్ప్లిట్ సీట్స్ తో వస్తుంది. అండ్ పిలియన్ సీట్ అయితే హైట్ ఉంది అండ్ మరి అంత పెద్దగా అయితే లేదు. సో లేడీస్ ఎవరైతే సైడ్ లో కూర్చుంటారో వాళ్ళకైతే కంఫర్ట్ అయితే అస్సలు ఉండదు. సో ఫ్యామిలీకి అయితే సెట్ అవ్వదు, అది మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ పిలియన్ కూర్చున్నప్పుడు పట్టుకోవడానికి మనకి ఇక్కడ స్ప్లిట్ గ్రాబుల్స్ అయితే ఇచ్చారు. ఇవి కూడా మొత్తం బ్లూ కలర్ ఫినిషింగ్ అయితే చేశారు. సో మీరు ఏ కలర్ బైక్ తీసుకుంటే ఆ కలర్ గ్రాబుల్స్ అయితే ఉంటాయి. అండ్ ఇక్కడ చూస్తే మనకి హీరో బ్రాండింగ్ అయితే చూడొచ్చు. అండ్ టైల్ లైట్ చూసుకున్నట్టయితే ఈ బైక్ లో మనకి LED టైల్ లైట్ అయితే ఇచ్చారు. అండ్ ఈ టైల్ లైట్ డిజైన్ కూడా కొంచెం డిఫరెంట్ అవుతుంది. సో ఆరో మార్క్ డిజైన్ అయితే ఇచ్చారు లోపల టైల్ లైట్ డిజైన్. అండ్ ఈ బైక్ ఒక టైల్ చూసుకున్నట్టయితే ఇలా అవుతుంది. సో ప్లాస్టిక్ దే, కాకపోతే క్వాలిటీ అయితే బాగుంది, చాలా గట్టిగా అవుతుంది. ఇంకా టర్న్ ఇండికేటర్ చూసుకుంటే మనకి LED టర్న్ ఇండికేటర్స్ అయితే ఇచ్చారు. ఇంక ఇక్కడ చూసుకుంటే మనకి బైక్ ఒక నంబర్ ప్లేట్ అయితే వస్తుంది. అండ్ ఈ నంబర్ ప్లేట్ కనబడడానికి పైన లైట్ కూడా ఇచ్చారు. సో ఇక్కడ అవుతుంది. ఇంక ఇక్కడ చూస్తే మనకి టైర్ హగ్గర్ అవుతుంది. సో పిలియన్ మీద బురద పడకుండా అయితే ఇదైతే హెల్ప్ అయితే చేస్తుంది టైర్ హగ్గర్ అయితే. ఇంకా ఇది వచ్చేసి బైక్ ఒక హ్యాండిల్ బార్, సింగిల్ పీస్ వైడ్ హ్యాండిల్ బార్ అయితే ఇచ్చారు ఈ బైక్ లో అయితే. ఇంకా హ్యాండిల్ బార్ రైట్ సైడ్ చూసుకుంటే మనకి ఇంజన్ కిల్ స్విచ్ అట్లనే సెల్ఫ్ స్టార్ట్ ఒకటే స్విచ్లు అయితే ఇచ్చారు, ఆ రెండు కలిపి ఈ రెడ్ కలర్ స్విచ్లు అయితే. ఇంకా హ్యాండిల్ బార్ లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే ఆ ముందట వచ్చేసి పాస్ స్విచ్ అవుతుంది. అండ్ దానిపైన వచ్చేసి హెడ్ లైట్ ఐ బీమ్ లో బీమ్ స్విచ్ అవుతుంది. ఆ పక్కన వచ్చేసి అజర్ లైట్ స్విచ్ అవుతుంది. మీకు కంపెనీ నుంచి స్టాండర్డ్ గా అయితే వస్తుంది అజర్ లైట్ స్విచ్ అయితే. అండ్ దాని కింద వచ్చేసి మనకి టర్న్ ఇండికేటర్ స్విచ్ అవుతుంది. ఆ కింద మనకి హారన్ స్విచ్ అవుతుంది. ఈ బైక్ లో నాకు బాగా నచ్చింది ఏంటంటే ఈ స్విచెస్ క్వాలిటీ కూడా చాలా అంటే చాలా బాగుంది. సో చూడండి కొంచెం ప్రీమియం లుక్ అవుతుంది స్విచెస్ అయితే. ఇంకొకటి ఏంటంటే ఈ బైక్ లో మనకి USB ఛార్జింగ్ పోర్ట్ కూడా ఇచ్చారు, అది ఇక్కడ అవుతుంది. ఒకసారి మీకు ఓపెన్ చేసి అయితే చూపిస్తా చూడండి. సో ఇక్కడైతే నేను ఓపెన్ చేశాను. మనకి హ్యాండిల్ బార్ కింద అయితే ఇచ్చారు ఈ ప్లేస్ లో అయితే. ఇంకా ఈ బైక్ లో వచ్చేసి మనకి ఫుల్లీ డిజిటల్ బ్లాక్ అండ్ వైట్ కన్సోల్ అయితే ఇచ్చారు. ఇంకా మొత్తం ఇన్ఫర్మేషన్ మనకి డిజిటల్ లో అయితే ఉంటది. ఇంకా పైన చూసుకుంటే మనకి ఇక్కడ RPM అవుతుంది. దాని కింద వచ్చేసి మనకి స్పీడోమీటర్ ఉంది. ఆ పక్కన మనకి గేర్ పొజిషన్ ఇండికేటర్ అవుతుంది. దాని పక్కన వచ్చేసి మనకి ట్రిప్ ఇన్ఫర్మేషన్ అట్లా ఓడోమీటర్ అవుతుంది. ఆ కింద మనకి టైం అవుతుంది. అండ్ ఆ పక్కన చూసుకుంటే మనకి సర్వీస్ రిమైండర్ ఉంది. అండ్ ఈ బైక్ లో మనకి బ్లూటూత్ కనెక్టివిటీ కూడా ఉంది. సో మీరు బ్లూటూత్ ద్వారా కనెక్ట్ అయితే మీకు కాల్స్ వచ్చినా చూపిస్తుంది, మెసేజెస్ వచ్చినా చూపిస్తుంది. అట్లా మీ ఫోన్ బ్యాటరీ ఎంత ఉందని కూడా మీకు ఇక్కడైతే చూపిస్తుంది. ఇక్కడ మీకు కనబడుతుంది కదా, మీరు చూడొచ్చు. అండ్ ఆ కింద
కింద వచ్చేసి మనకి ఫ్యూయల్ గేజ్ అవుతుంది. ఇంకా కన్సోల్ కి కింద వచ్చేసి మనకి ఇక్కడ ఇంజన్ మేనేజ్మెంట్ లైట్ అవుతుంది అండ్ దాని పక్కన మనకి న్యూట్రల్ లైట్ అవుతుంది అండ్ ఆ పక్కన మనకి ABS లైట్ అవుతుంది. సో ఈ బైక్ లో మనకి బ్లూటూత్ కనెక్టివిటీ ఉంది కానీ టర్న్ బటన్ నావిగేషన్ అయితే లేదు. ఇంతే భయ్య ఈ కన్సోల్ ఉన్న ఫీచర్స్ అయితే. ఇంకా నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఈ బైక్ ఒక డైమెన్షన్స్ గురించి. ఈ బైక్ ఒక సీట్ హైట్ చూసుకుంటే 794 mm అవుతుంది. గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 180 mm అండ్ వీల్ బేస్ వచ్చేసి 1390 mm. ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 10 లీటర్స్ అండ్ ఈ బైక్ ఒక మొత్తం వెయిట్ వచ్చేసి 136 kgs అవుతుంది. అండ్ ఈ బైక్ ఒక టాప్ స్పీడ్ చూసుకుంటే మనకి ఈజీగా 100+ అయితే వెళ్ళిపోతుంది. అండ్ ఈ బైక్ ఒక మైలేజ్ వచ్చేసి 66 అయితే ఇస్తుంది. సో కంపెనీ అయితే చెప్తుంది. ఇంతే భయ్య ఈ వీడియో అయితే హీరో ఎక్స్ట్రీమ్ 125R బైక్ గురించి అయితే. అసలు ఈ బైక్ ఎవరు కొనాలి, ఎందుకు కొనాలి, అసలు ఈ బైక్ కొనాలా లేకపోతే TVS రైడర్ 125 బైక్ కొనాలని మీలో చాలా మందికి అయితే డౌట్ అవుతుంది కదా. సో ఇక్కడ ఏంటంటే ఈ రెండు బైక్లు మనకి సేమ్ 125cc బైక్స్ కానీ ఈ ఎక్స్ట్రీమ్ 125R బైక్ లో వచ్చేసి మనకి ఫీచర్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. సో రైడర్ 125 లో ఇప్పటికి కూడా ఈ బైక్ లో ఉన్న ఫీచర్స్ అందులో అయితే లేవు. సో ఈ బైక్ లో చూసుకుంటే మనకి ABS ఉంది, మంచి సేఫ్టీ ఫీచర్ అండ్ బ్యాక్ సైడ్ మనకి 120 సెక్షన్ టైర్ అయితే ఇచ్చారు అండ్ బ్యాక్ సస్పెన్షన్ వచ్చేసి మనకి షోవా కంపెనీ అయితే ఇచ్చారు. ఒక 125cc బైక్ లో షోవా సస్పెన్షన్ అంటే గ్రేట్ అని చెప్పొచ్చు. దాంతో పాటు బ్లూటూత్ కనెక్టివిటీ కూడా ఉంది బైక్ లో. కాకపోతే ఈ బైక్ ఒక కన్సోల్ వచ్చేసి మనకి ఫుల్లీ డిజిటల్ బ్లాక్ అండ్ వైట్ కన్సోల్ ఇచ్చారు. అది TFT కలర్ డిస్ప్లే ఇచ్చుంటానా ఇంకా నెక్స్ట్ లెవెల్ ఎత్తుండు. సో రైడర్ 125 లో కూడా మనకి కలర్ డిస్ప్లే ఉంటుంది అండ్ యానిమేషన్ కానీ ఇంటర్ఫేస్ కానీ చాలా బాగుంటుంది బైక్ లో అయితే. ఇందులో మనకి ఒకటి మిస్ అయిపోయింది. దాంతో పాటు ఈ బైక్ ఒక డిజైన్ అండ్ లుక్స్ మంచి స్పోర్టియర్ డిజైన్ తోని అగ్రెసివ్ లుక్స్ తోని ఈ బైక్ అయితే ఉంది. సో రైడర్ 125 ని దీన్ని పక్కన పెట్టి సో డిజైన్ వైజ్ ఫీచర్స్ వైజ్ మీరు ఏ బైక్ చూస్ చేసుకుంటారని మీరు నన్ను అడిగితే నేను పక్కా ఎక్స్ట్రీమ్ 125 బైక్ సైడ్ వెళ్ళిపోతాను. ఎందుకంటే నాకు బాగా నచ్చింది ఏంటంటే బైక్ లో దీని ఫీచర్స్ అండ్ దీని డిజైన్. ఒక 125cc బైక్ ఇలాంటి డిజైన్ తోని ఇన్ని ఫీచర్స్ తోని నాకు తెలిసి ఇప్పుడైతే మార్కెట్ లో ఇదే అయితే అవైలబుల్ గా అయితే ఉంది. సో మంచి వాల్యూ ఫర్ మనీ బైక్ భయ్య ఈ ఎక్స్ట్రీమ్ 125R బైక్ అయితే. సో ఆ కలర్ డిస్ప్లే ఇచ్చుంటానా ఇంకా నెక్స్ట్ లెవెల్ అవుతుంది. ఇంకా హీరో ఎక్స్ట్రీమ్ 125R బైక్ వచ్చేసి 2 వేరియంట్స్ లో అయితే లభిస్తుంది. ఫస్ట్ వన్ వచ్చేసి మనకి IBS వేరియంట్, సెకండ్ వచ్చేసి మనకి ABS వేరియంట్. మనం రివ్యూ చేసింది ABS వేరియంట్ బైక్. ఇంకా ABS వేరియంట్ బైక్ ఒక ఆన్ రోడ్ ప్రైస్ చూసుకుంటే 1,20,000 అవుతుంది. ఇప్పుడు నేను వీడియో రికార్డ్ చేస్తున్న షోరూమ్ లో వచ్చేసి ఇది వచ్చేసి మనకి శ్రీ వెంకన్న హీరో షోరూమ్. ఇక్కడైతే ఇంత అవుతుంది ఆన్ రోడ్ ప్రైస్. అండ్ ఈ షోరూమ్ డీటెయిల్స్ కాంటాక్ట్ నెంబర్ మీకు కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. ఇంక బైక్ ఒక EMI గురించి కానీ డౌన్ పేమెంట్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే షోరూమ్ కి విజిట్ అవ్వండి అండ్ కాంటాక్ట్ అవ్వండి. వాళ్ళైతే మీకు క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇంకొకటి ఏంటంటే ఈ వీడియో కానీ మీకు నచ్చిన, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయింది అనిపించిన ఈ వీడియోని లైక్ చేసుకోండి అండ్ దాంతో పాటు మన ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోని ఇలాంటి బైక్ వీడియోస్ ఇష్టపడే వాళ్ళకి షేర్ చేయండి. సో నాకు కొంచెం హెల్ప్ అవుతుంది. సో వాళ్ళు కూడా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తే సో మీరు చేస్తారని అనుకుంటున్నాను. ఇంకొక చిన్న రిక్వెస్ట్ భయ్య, సో వీడియోకి ఇచ్చిన టార్గెట్ని అయితే కంప్లీట్ చేయండి. సో టార్గెట్ని మీరు కంప్లీట్ చేస్తారని అనుకుంటున్నాను. సో కంప్లీట్ అయితే చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో చూసిన అందరికీ థ్యాంక్స్. టేక్ కేర్. బాయ్ బాయ్.